నదీ గర్భంలోని ఓ లంక గ్రామం. బహిర్భూమికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది పడేది. వర్షాకాలం అయితే మరీ ఎక్కువ. భూగర్భ జలాల కలుషితం సహా ప్రజలను అంటువ్యాధులు వేధించేవి. ఈ పల్లె సమస్యకు ఓ స్వచ్ఛంద సంస్థ పరిష్కారం చూపింది. పర్యావరణ మరుగుదొడ్లు ఏర్పాటు చేసి మల మూత్రాల నుంచి ఎరువు తయారీపై అవగాహన కల్పించింది. ఫలితంగా ఇప్పుడు ఆ పల్లె పచ్చగా మారిపోయింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ పంచాయతీ పరిధిలోని గ్రామం రేగుల్లంక. పులిగడ్డ పెనమూడి వారధి పక్కనే కృష్ణానది గర్భంలో ఉంటుంది ఈ పల్లె. పచ్చని చెట్లు, పరిశుభ్రమైన వీధులు, తీర్చిదిద్దినట్టుగా ఉండే ఇళ్లు, పూల చెట్ల మధ్య మరుగుదొడ్లు ఇక్కడ దర్శనమిస్తాయి. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా ఈ గ్రామం ముంపు ప్రభావానికి గురయ్యేది. 2009లో కృష్ణమ్మకు భారీగా వరదలు వచ్చినప్పుడు గ్రామంలోని ఇళ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు అనుమతిచ్చింది. ఒక్కో గృహానికి మరుగుదొడ్డితో కలిపి 65,000 మంజూరు చేసింది. బహిర్భూమికి వెళ్లడం వల్ల గ్రామంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల్ని ఆర్థిక సమతా మండలి గమనించింది. పర్యావరణ మిత్ర ఎకోశాన్ మరుగుదొడ్ల నిర్మించేలా గృహ నిర్మాణ సంస్థను ఒప్పించారు. రేగుల్లంకలో పైలట్ పథకం చేపట్టి రీసైక్లింగ్ విధానంలో 100 ఎకోశాన్ మరుగుదొడ్లు నిర్మించారు. సత్ఫలితాలు సాధించారు. ఓసారి అయితే భోజనం తిట్టడం కూడా మానేసేవాళ్ళం. బాగా అటు మురుకుల్లోకి వెళ్ళాలి, దోమలు వాటికి చాలా రోత అనిపించేది. మళ్ళీ మేము కాకుండా మళ్ళీ మా పిల్లల్ని కూడా మేము వెళ్ళే రౌండ్ మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళటం, మేము ఇంకా చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. మాకు ఈ దొడ్లు కట్టిన తర్వాత మాకు ఎక్కడ లేని సంతోషం అన్నది దేవుడు ఎంతగానో ఇచ్చాడని మేము చాలా సంతోషపడుతున్నాము. దొడ్డంతా రోతలండి, ముక్కు మూసుకోవటం కానీ అసలు కళ్ళు అటు ఇటు ఎవరైనా పిలిచినా సరే మేము అసలు పక్క తిరిగేవాళ్ళం కాదండి, తలంచుకుని వచ్చేసేవాళ్ళం అండి. కానీ మాకు ఈ టాయిలెట్లు కట్టిన తర్వాత ఈ రోజు మేము ఎటు చూసినా రోడ్డు మీద నడవగలుగుతున్నామండి. అదే కాకుండా మేము గ్రామస్తులకు ముందు చెప్పినప్పుడు వాళ్ళంతా అబ్బే వాసన ఇదేంటి లోపల అన్నారండి. కానీ వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుని వాళ్ళు చేస్తున్న మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎకోశాన్ కు సాధారణ మరుగుదొడ్డిలో లాగా భూమి లోపల ట్యాంకు ఉండదు. కేవలం ఇటుకలతో కట్టిన 2 చిన్నపాటి గదులుంటాయి. వీటి లోపల 2 చాంబర్లు గల అరలు అమరుస్తారు. అలాగే మూత్రానికి బయట నీటిని కలిపి డబ్బాలోకి చేరేలా ఏర్పాట్లు చేశారు. మలమూత్రాల్ని మొక్కలకు ఎరువులుగా వినియోగించేలా ఆర్థిక సమతా మండలి గ్రామస్తులకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం గ్రామంలో మొక్కలకు ఇలా తయారైన ఎరువు వాడుతున్నారు. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ మలాన్ని ఎరువుగా మార్చడం, అదేవిధంగా మానవ మూత్రాన్ని ఈ ఎన్పీకే కెమికల్ ఫర్టిలైజర్ బదులు దాన్ని కనుక వాడినట్టయితే మరి పంటలు సమృద్ధిగా ఉంటాయి, అదేవిధంగా ఫలసాయం కూడా ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో ఒక డెమాన్స్ట్రేటివ్ పద్ధతిలో దీన్ని ఏర్పాటు చేయాలని ఈ రేగులంక గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా స్టార్ట్ చేయడం జరిగింది. మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకి వాళ్ళు నిరక్షరాస్యులా అక్షరాస్యులా అని కాదు, వాళ్ళకి సరైన పద్ధతిలో వాళ్ళకి కావాల్సిన విజ్ఞానాన్ని అందించి ఉపయోగించే పద్ధతులను నేర్పితే దాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుని దాని ద్వారా వచ్చే ఉపయోగాన్ని ఎలాగ వాళ్ళు పొందగలుగుతున్నారు, లాభం పొందుతున్నారు అన్న దానికి ఈ రేగుల్లంక గ్రామంలోని ప్రజలు చేసి చూపించింది ఒక మంచి నిదర్శనం. ప్రస్తుతం ఈ విధానం ద్వారా రేగుల్లంకలో పర్యావరణం మెరుగుపడటం సహా పంటలకు చౌకగా ఎరువులు కూడా దొరకడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.